వాగ్దానం అయితేనేమి, అయా వ్యక్తిగత వాగ్దానాలనైతేనేమి ప్రభా మా జీవితాలలో నీవు నెరవేరుస్తూ వస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రములనైనా. నీవు ఇచ్చిన వాగ్దానముల చొప్పున ప్రభా అయా బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కష్టములలోనైనా వాగ్దానమును చేత పట్టుకొని అయా నీవున్నావన్న ధైర్యముతో వాళ్ళు ప్రార్థించినట్లుగానైనా అయా మీరు నడిపించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా ప్రతి ఒక్కరి గృహములో ప్రభా ఈ క్యాలెండర్ను నైనా వెళ్ళున్నట్లుగా, అదే విధంగా వాగ్దానములు నెరవేరినట్లుగా, నీ అభిషేకమును తీసుకొని వెళ్ళినట్లుగా మీరు సహాయము చేసి నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునట్లుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాడవు నీవే, నమ్మకమైన దేవా. అమ్ము కాపాడు వాడవు నీవే ప్రభువా. నూనె కొనియాడెదను. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక్కొక్కటి తీస్తా ఉంటారు. ఓకే, ఒకటి చదువుదాం. ఫస్ట్ చదువుదాం. నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. నెక్స్ట్ చదవండి. ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి కొట్టిరి. నెక్స్ట్ మీరు వాడవారని మహిమా కిరీటమును దగ్గరున్నలు చదవండి. ఇటు ముందు కంటారా అమ్మ? తొంగి తొంగి చూస్తుండ్రు. పొందుదురు. దేవునికి స్తోత్రం. అండ్ దెన్ నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. ఆమేన్. జ్ఞానమును కిరీటముగా ధరించుకొందువు. ఆమేన్. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును ఉండెను. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. చాలా మంచిది. దేవుడి సంవత్సరము అన్ని కిరీటాల గురించే ఇచ్చాడు. కిరీటాలు ఎవరు పెట్టుకునేది? రాజులు, రాజకుమారులు, రాజకుమార్తెలు. చెప్పండి ఎవరు? దేవుడు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మనందరము కూడా
యూదా గోత్రపు రాజు యొక్క పిల్లలం మనం. కాబట్టి చెప్పట్ల అది మ్యాటర్. కాబట్టి మన తలల పైన ఈ కిరీటాలు దేవుడు ఇచ్చునుగాక. ప్రతిదానికి సమయం ఉంటుంది, ఆయా సమయాలలో ప్రభు వాటిని అనుగ్రహిస్తాడు. మంచిది. ఇప్పుడు ఈ సంవత్సరం అనంటే మన సంఘ బిడ్డలలో ఈ సంవత్సరమే ప్రతి సంవత్సరం ఇస్తున్నాంగా. యవ్వనస్తులు, ఆ తర్వాత స్త్రీల సమాజం వారు, వంట పరిచర్యలో అంట్లు దోముతున్న బిడ్డలు, క్యాలెండర్స్ కొంతమందికి ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ విలువ కేవలం 50 రూపాయలు మాత్రమే. ఎంత? అది కూడా అప్పుడు పెట్టిపోగాకండి. అర్థమైందా? ఇది మీ ఇంట్లోనే కాక మీ బంధువుల ఇంట్లో, మీ స్నేహితుల ఇళ్లలో కూడా ఉండును గాక. అలాగంటే మీరు ఏం చేసిపోవాలి? ఎక్కువగా కొనుక్కోవాలి. ఓకే, ఎక్కువగా కొనుక్కోవాలి. కాబట్టి ఈ క్యాలెండరు మీ ఇండ్లలో ఉండాలి. దీనిపైన మీ సొక్కాలు తగిలించి ఉండాలి. దీనిపైన మీ సంచులు తగిలించి ఉండాలి. ఉండవాట. ఫ్యాను తిరిగి తిరిగి ఇది సగానికైనా చినిగిపోయి ఉండాలి. ప్రైజ్ ఎలా రికార్డ్ చేస్తున్నావా? చెయ్యి, ఏం కాదు, చెయ్యి, తెలియద్దు. కాబట్టి దేవుని వాక్యాలు, వాగ్దానాలు ఉన్నాయి కనుక మన ఇండ్లల్లో ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాత ఇక మీ పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు ప్రతిరోజుకు సంబంధించిన ఒక వాక్యము గాని వాగ్దానము గాని ఇందులో ఉంటది. చక్కగా దాన్ని చూసి చదువుకొని మనసులో ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళండి. దేవుడు అన్ని విజయవంతంగా మారుస్తాడు. ఆమేన్. మంచిది. ప్రత్యేకించి ఈ క్యాలెండర్ల కొరకు కూడా మన సహోదరి జమనపల్లె, మన ప్రకాశనల కుటుంబం కాస్త సహకరించారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగాక. మంచిది బిడ్లారా. ఇప్పుడు కొంతమంది పేర్లు పిలుస్తాను. యవనస్తులు మాత్రం అందరూ వచ్చేస్తా ఉంటారు. వీళ్ళవి మాత్రం కొన్ని పేర్లు పిలుస్తాను. స్త్రీలయి సరళక్క వచ్చి క్యాలెండర్లు తీసుకొని పోవచ్చు, లేకపోతే ఒక 50 రూపాయలు మిగులుతుంది మాకు. చిన్నక్క, కుమారక్క, సునీతక్క, నాగమ్మ తల్లి, పచ్చడి నూరే నాగమ్మ తల్లి, మమ్మీ come on to the dais. దేవెనమ్మ తల్లి, మా అత్తమ్మ గారు, పాస్టర్ మొల్లమ్మ, ఆ సహోదరి జ్యోతి, సువర్ణక్క, ప్రసన్న, పూజిత, శృతి, సంధ్య. పేర్లు చదివిన వాళ్ళు వచ్చి మీరు క్యాలెండర్లు పాస్టర్మ చేతిలో నుంచి తీసుకోవాలి. పాస్టర్మ వందనాలు చెప్పకుండా ఈడ్చుకొని పోతుండేది క్యాలెండర్లు. సీసీ కెమెరాలు పెట్టినాడా? ఆ జ్యోతి వందనాలు చెప్పలేదు చూడు. మంచిది. ఆ తర్వాత స్త్రీలు అయిపోయినాక యవన బిడ్డలు కూడా రండి. యవనస్తులు కూడా కష్టపడుతూ సహకరిస్తున్న బిడ్డలు రండి, పర్వాలేదు. ఫోటోలు కూడా టప 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 తీయమని చెప్పిన వాడు సింగిల్ గా కొట్టమని చెప్పిన కదా. సరేలే, అంత అయిపోయినాక మీకు ఏది మా క్యాలెండర్ కా 2 క్యాలెండర్లు అంట. ఒకటోసారి 2 క్యాలెండర్లు. అది తీసుకో. రండి యవనస్తులు, రండి యవనస్తులు, రండి. ఏంది మిమ్మల్ని కూడా పేర్లు పెట్టాలనా మీకు? ఎవరండి విషయం? రండి యవనస్తులు, రండి, వచ్చి తీసుకొని వెళ్ళండి.
యవన బిడ్డలు రండి, వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ యవన ప్రాయం దేవుడు ఆశీర్వదించునుగాక. వీడికి రావాలా, పాస్టర్ మా కొందనాలు చెప్పకండి, తమాషా అది కదా గౌరవం. మంచిది బిడ్లారా, చాలా సంతోషం. మంచిది, కూర్చో. ఈ క్యాలెండర్లు ప్రతి ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా